నమస్తే, జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ అనకాపల్లి పార్లమెంట్ అధ్యక్షులు, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్యబాబు తెలిపారు. అనకాపల్లి పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో తాతయ్యబాబు మాట్లాడుతూ, రాజకీయాల్లో భిన్నాభిప్రాయాలు సహజమైనవేనని, అయితే వ్యక్తిగత దూషణలు మరియు అసభ్య పదజాలం ఉపయోగించడం సభ్య సమాజం తలదించుకునేలా చేస్తుందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి పదవిని అవమానించే విధంగా మాట్లాడడం ప్రజాస్వామ్య వ్యవస్థపైనే దాడి చేసినట్టేనని పేర్కొన్నారు. అనకాపల్లి పార్లమెంటు టీడీపీ ప్రధాన కార్యదర్శి లాలం కాశీనాయుడు మాట్లాడుతూ, అంబటి రాంబాబు వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని బహిరంగంగా బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సభ్య సమాజం ఇటువంటి చర్యలను సహించదని, ప్రజాస్వామ్య విలువలను కాపాడటం ప్రతి రాజకీయ నాయకుడి బాధ్యత అని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో అనకాపల్లి పార్లమెంటు తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు కాయల మురళి, కార్యాలయ కార్యదర్శి ఏపీఎం సత్యనారాయణ, అధికార ప్రతినిధి బోలిశెట్టి శ్రీనివాసరావు, కార్యనిర్వాహక కార్యదర్శి కరణం శ్రీనివాసరావు, చెక్కల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు గారు చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ అంబటి రాంబాబు గారు గతంలో కూడా విపరీతమైనటువంటి మాటలు మాట్లాడారు. అయినా సరే ప్రజలు బుద్ధి చెప్పారు, అయినా ఈయన ఇంకా బుద్ధి రాలేదు. ఈయన చేసినట్టు వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి మాట్లాడేసినట్టు మాకు అనిపిస్తుంది. ఇచ్చేదంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పవిత్రమైన దేవాలయం, ఆ దేవాలయంలో కల్తీ నెయ్యి వాడారని, ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా గతంలో నువ్వు చేసినటువంటి ఏదైతే అవినీతి ఉందో అది ప్రజలకు తెలియపరచడం వల్ల నువ్వు దీన్ని డైవర్ట్ చేయాలనే ఉద్దేశం మీద కేవలం అంబటి రాంబాబుతో